ముక్కోటి ఏకాదశి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న మనశంకర వరప్రసాద్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికి నమస్కారం. జనవరి 12 మన శంకర్ వరప్రసాద్ గారు మీ ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి అలరించడానికి. సో సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇక ప్రమోషన్స్ నిన్న మొన్నటి స్టార్ట్ చేసాం. సో అమ్మవారి దర్శనం చేసుకొని ఈరోజు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్లో చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి పాడిన ఒక అద్భుతమైన సాంగ్ని రిలీజ్ చేయబోతున్నాం. సో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో అద్భుతంగా మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో దానికోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో అద్భుతంగా అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ సంక్రాంతి కూడా నాకు సంక్రాంతికి వస్తున్న 2025 సంక్రాంతి అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రేక్షకులు. నేను ఎప్పుడు వచ్చిన సంక్రాంతి నేను అంతే ప్రేమగా ఆశీర్వదించాను. సో ఈ సంక్రాంతి కూడా మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాతో రాబోతున్నాను. సో దయచేసి ఈ సినిమాని కూడా ఆదరించండి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మై ప్రొడ్యూసర్ సాహు గారి పాటి అండ్ సుష్మిత గారు. థ్యాంక్ యూ. సాంగ్ ఈరోజు ఈవినింగ్ ఒక 4-5 కల్లా రిలీజ్ చేస్తాం. 5 తర్వాత ఇక్కడే గుంటూరు విజ్ఞాన్ కాలేజ్లో. నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్ అది. సో నేను చదివిన కాలేజ్లోనే నా సాంగ్ రిలీజ్ కాబోతుంది. చిరంజీవి గారు ఈవెంట్కి వస్తారమ్మా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం. సో వెంకటేష్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు. సో అది కూడా ప్రాపర్గా ఎప్పుడు ఏంటంటే స్కెడ్యూల్ ప్లాన్ చేసి చెప్తాం త్వరలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితాల్లో సంతోషం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఆల్సో. అక్కడ పిల్లలు ఉన్నారు, అదే చెప్తున్నాను. సార్ ఒకసారి చెప్పరా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.